ఇప్పుడు మనం కడిపిలంక మహాలక్ష్మి చెంత దగ్గర చెక్కపల్లి వారి హౌస్లన్నీ ఇక్కడ ఉంటాయి. చెక్కపల్లి వారి వీధి అని అంటారు దీన్ని. ఇక్కడే తెల్లవారుజాముని అంటే 3 గంటలకు వర్షం వస్తే తెల్లవారుజాముని 4:30 ప్రాంతానికి ఈ చుట్టుపక్కలంతా తిరిగింది. గ్రామానికి దగ్గరలోనే చిరతపులి అడుగుజాడలు గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి ముందు రోజు చిరతపులి కనబడిన ప్రదేశంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలు 360 కెమెరాలని హుటాహుటిని తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పులి ఉన్న ప్రదేశంలో ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా పులి ఉన్న ప్లేస్ చుట్టూ అంటే 4 దిక్కులు 4 బోన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. నిజంగా పులి సమాచారం అందిన తర్వాత అటవీ శాఖ అధికారులు సుమారుగా 36 గంటల పాటు చిరతపులి మలమూత్రాల కోసం వెతకని ప్లేస్ అంటూ లేదండి. ఈ కుక్క అయితే చిరతపులను చూసి జడుచుకున్నట్టుందండి. అసలు గడ్డి మోపు నుంచి కిందకి దిగనే లేదండి. ఏది ఏమైనా నిద్ర నిప్పులు లేకుండా రేయింబవళ్ళు కృషి చేస్తున్న అటవీ శాఖ అధికారుల కృషి అయితే ఫలించి ఈ రోజు రాత్రికి పులి దొరకాలని మా గ్రామస్తులందరూ వారి వారి ఇష్టదైవాలని ఎంతగానో ప్రార్థిస్తున్నారు. మాతో పాటు మీరు కూడా ప్రార్థిస్తారు కదూ.